సాధారణ సమావేశం ఏర్పాటు చేయలేదు. దానికి సభ్యులుగా గౌరవ అధ్యక్షులు భోజన మరియు ఉపాధ్యక్షులు ఇక్కడి గంగారెడ్డి గారు, మామిడి ఏలియారెడ్డి గారు, అశోక్ గారు మరియు రిక్కల్ రాజు, శ్రీనివాసు, మారెడ్డి రింబాద్రి, ఎస్కే రాజేందర్ తదితర సభ్యులు హాజరైనటువంటి సమయంలో అధ్యక్షుల వారిని సభ్యులందరూ మీటింగ్లోని విషయాలు కూలంకుషంగా చర్చించడం జరిగినది. అందులో భాగంగా ఎరువుల గురించి, నాసిరకమైన ఎరువులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, మనకు ఇఫ్కో కానీ నాగార్జున కానీ కంపెనీలే ఉన్నాయి, ఆ కంపెనీ నుండి ఇవ్వకుంటే సభ్యులకు చెప్పాలి. సభ్యులు దానికి ఏదన్నా సమాధానం రీతిలో స్పందించకపోతే వేరే విధంగా మాట్లాడాలి. అంతేగాని ఇది ఏదో కంపెనీ ఏదో రకంగా తెలియదు, ఎవరికి తెలియదు. ఇంతవరకు ఈ కంపెనీ కూడా భారతదేశంలో లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదు. మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా మేము రైతులము ఎక్కడ కూడా వినలే. ఈ నాసిరకమైనటువంటి ఎరువులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని సభ్యుడు ఏలియారెడ్డి గారు నిలదీయగా సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్ల సభ్యుడిపై దురుసుగా ప్రవర్తించి నానా దుర్భాషలాడింది. సిఇఓ గారు గౌరవ అధ్యక్షులు మిన్నకుండిపోయినా కానీ ఆ సిఇఓ గారిని మందలించలే. పైగా ఆయన వెంకేసుకొస్తూ సిఇఓ గారికి సపోర్ట్ జరిగింది. దీన్ని మేము సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ ఆ సిఇఓ గారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెంటనే సిఇఓని సస్పెండ్ చేయాలి. ఈ గౌరవ అధ్యక్షులను కూడా తక్షణం కలెక్టర్ గారికి మేము సాంవిధానంగా విన్నవించి ఆయనను కూడా నాసిరకం ఎరువు తీసుకొచ్చిన బాధ్యత వహిస్తూ గౌరవ అధ్యక్షులను సస్పెండ్ చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా 8 సభ్యులను తీర్మానిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోకుంటే మేము నిరసన ఇంకో రకంగా కూడా తెలియవలసింది. మంది డైరెక్టర్లు ఒక్క మాట మీద నిలబడి చైర్మన్ కానీ మన సిఇఓ కౌసి గారిని కానీ మేము ప్రశ్నించిన విషయం ఏంటంటే, ఈ అగ్రిమార్ట్ కంపెనీకి చెందిన 1500 బస్తాలు మేము కొనడం జరిగింది. అంటే మాకు తెలియకుండానే వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకొని ఈ కంపెనీ అగ్రిమార్ట్ కంపెనీ అనేది ఎవరికి ఎక్కడుందో కూడా మాకైతే తెలియదు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరికైనా తెలుసో తెలియదు. ఈ కంపెనీకి దాదాపుగా 16,25,000 రూపాయలు పేమెంట్ చేసి 1,500 బ్యాగులు కొన్నారు. దాన్ని అమ్మగా మనకు 18,25,000 పేమెంట్ అయింది. అంటే 2 లక్షల రూపాయల కమిషన్ వస్తుంది. వీళ్ళు కట్టిన బిల్లు కేవలం మనకు 9,42,1,200 రూపాయలకు రిసిప్ట్ చూపిస్తారు. అంటే దాదాపు ఇంకొక 9 లక్షల రిసిప్ట్ చూపిస్తుంది. అంటే ఇలా ఏం గోల్మాల్ జరిగిందో రైతులకు కానీ మాకు కానీ వివరణ అడుగుతున్నాం, నాకు తెలియాలని. ఆ విషయాలు అడిగితే గౌస్ కానీ మన చైర్మన్ కానీ వినకుండిపోతుంది. గౌస్ ఇష్టం ఉన్నట్లు డైరెక్టర్ మీద వాగ్వాదానికి దిగడం, నాకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, ఏం చేస్తారు మీరు ఏం చదువుకున్నారు, చదువుకొని వస్తారా, ఇట్లా అంటే అడ్డమైన మాటలు మాకు ప్రశ్నించడం జరుగుతుంది. ఈ 1,500 బస్తాలే కాకుండా ఇంకా 1,500 బస్తాలు వేరే సొసైటీ చైర్మన్ ద్వారా, అంటే బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న ఒక సొసైటీ చైర్మన్ మన సొసైటీకి కూడా కొన్ని బ్యాగులు అడ్డగట్టడం జరిగింది. అవి కూడా పూర్తిగా నాసిరకమైనవి. దాని మీద కూడా విచారణ జరపాలని మేము డీసీఓ గారిని రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకు ఇట్లా మనకు బారాబత్తీసుల కంపెనీలు మస్తు కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు కాదని ఈ అగ్రిమార్ట్ కంపెనీ మీరు ఎందుకు పట్టుకున్నారు? అంటే ఇందులో మీకు కమిషన్ ఎక్కువ వస్తుంది, మంచి కంపెనీల నుంచి కమిషన్ తక్కువ వస్తుంది. కాబట్టి ఈ మంచి కంపెనీ కానీ ఈ కంపెనీ అగ్రిమార్ట్ కంపెనీ పట్టుకుని లేదు ఎందుకు వేలాడుతారో మాకు అర్థం కావట్లేదు. దీన్ని ప్రతి రైతులు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నాగార్జున యూరియాతో ఇప్పుడు మనకు నానో యూరియా వస్తున్నాయి బాటలు. ఈ సొసైటీలో కూడా ఈ బాటలు మనకు వస్తాయి. కేవలం ఒక పెరికిట్ సొసైటీనే మా చైర్మన్ గారు కానీ సిఇఓ గారు తెప్పిస్తున్నారు. రైతులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి మేము సమాధానం చెప్తున్నాం. ప్రతి సొసైటీలో వస్తున్నారు కానీ ఎక్కడ కానీ ఫత్తేపూర్ కానీ గోవిందపేట కానీ అంకాపూర్ కానీ ఎక్కడ తెలుసుకున్నా ఈ నానో బాటలు వచ్చిన సందర్భమే లేదు. కేవలం వీళ్ళు కమిషన్ కొరకే ఇదంతా కథ చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకు మన సిఇఓ గారు దుష్ప్రవర్తన ఇది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే మేము 8 మంది డైరెక్టర్లను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం రైతుల పక్షాన. మా 8 మంది డైరెక్టర్లను ఇష్టారీతిన అయిన దుష్ప్రవర్తన చేస్తున్నాడు. కాబట్టి ఇతని వల్ల మాకు బాగా ఇబ్బంది ఉంది. మాటికి నేను 36 సంవత్సరాల నుంచి ఇదే సొసైటీలో పనిచేస్తున్నా. 36 సంవత్సరాల నుంచి
36 ఈ ఇండస్ట్రీ ఇయర్ అన్నట్లు చెప్పుకుంటా ఉన్నాడు తప్పితే అలా ఈ సొసైటీ అభివృద్ధికి చేయాల్సిన ఒక్క పని కూడా చేయలేదు. కాబట్టి మేము దయచేసి డీసీఓ గారికి మీడియా మిత్రుల ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే వారిని సస్పెండ్ చేయమని, వారికి ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటే వాటిని ఆపి ఈయన మీద పూర్తి విచారణ జరపమని మేము డీసీఓ గారికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.